నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఏపీలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు దిశగా కీలక పరిణామం చోటు చేసుకుంది. తాడేపల్లిగూడెంలో కొత్త ఎయిర్పోర్ట్ ఏర్పాటు అవకాశాలపై అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహల్ సమాధానమిచ్చారు. ఈ నెలలోనే ఏపీ ప్రభుత్వం నుంచి ఈ అభ్యర్థన అందిందని, విమానాశ్రయానికి అవసరమైన స్థల వివరాలను కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐకు అందజేసిందని ఆయన వివరించారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని మరో 3 ప్రాంతాల్లో విమానాశ్రయాల ఏర్పాటుకు సంబంధించి ప్రాథమిక అధ్యయనాలు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి తెలిపారు. కుప్పం, శ్రీకాకుళం, ఒంగోలులో ఎయిర్పోర్టుల నిర్మాణానికి ఏఏఐ ఇప్పటికే అధ్యయనం పూర్తి చేసిందన్నారు. ఈ 3 విమానాశ్రయాల నిర్మాణానికి అవసరమైన భూమి అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ విధానం కింద పౌర విమానయాన శాఖకు ప్రతిపాదనలు పంపిందని, అవి ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయని మురళీధర్ పేర్కొన్నారు. మరోవైపు రాజమండ్రి ఎయిర్పోర్ట్లోని కార్గో టెర్మినల్ పూర్తి స్థాయిలో వినియోగంలో లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ప్రశ్నకు మంత్రి బదులిస్తూ ఏటా 17,200 టన్నుల సామర్థ్యం ఉన్న ఈ టెర్మినల్ నుంచి 2024-25లో కేవలం 25 టన్నుల సరుకు మాత్రమే రవాణా అయిందని తెలిపారు. ఈ కారణంగా అక్కడ అదనపు కార్గో సౌకర్యాలు కల్పించే ఆలోచన లేదన్నారు. అదే సమయంలో ఇప్పటికే భోగాపురంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ రన్వేపై ట్రయల్ రన్ పూర్తయిందని, ఈ ఏడాది జూన్ నాటికి విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఇదే సమయంలో ఏపీలో టోల్ ట్యాక్స్ వసూళ్లు గణనీయంగా పెరిగాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లోక్సభలో వెల్లడించారు. రాష్ట్రంలో 2023లో 3,402 కోట్లు, 2024లో 3,495 కోట్లు వసూలు కాగా 2025లో ఆ వసూళ్లు 4,126 కోట్లకు చేరినట్లు ఆయన తెలిపారు. ఇక వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సుమారు 5,000 ఎకరాల విస్తీర్ణంలో భారీ గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ప్రాజెక్టు ప్రాంతీయ కనెక్టివిటీ, పెట్టుబడులను, పర్యాటకాన్ని పెంచే గ్లోబల్ ఏవియేషన్ హబ్గా అభివృద్ధి చెందుతుందని అంచనా. భూసేకరణ లేదా భూ సమీకరణ ద్వారా దీనికి భూమిని సమకూర్చే అంశం పరిశీలనలో ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ దీనిపై పనిచేస్తోంది. ఏవియేషన్ లింక్డ్ తయారీ యూనిట్లు, విమానాల మరమ్మత్తు కేంద్రాలు, లాజిస్టిక్ హబ్లను అభివృద్ధి చేయడం, అంతర్జాతీయ విమానయాన సేవలను అందుబాటులోకి తెచ్చి పెట్టుబడులను ఆకర్షించడం, అమరావతికి స్వతంత్ర సివిల్ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం అమరావతికి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న గన్నవరం విమానాశ్రయం అందుబాటులో ఉంది. అయితే కొత్తగా నిర్మించే ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపొందనుంది.